హాయ్ అండి అందరికి. ఇలా వైరింగ్ అయితే కట్ చేసుకొని వెళ్లారు. ఇక చూడండి మొత్తం అయితే వాళ్ళు ఇలా కట్ చేసి ఒక మూలకైనా పడేశారు. అలా ఎందుకు పడేశారు? ఎందుకు కట్ చేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. మనం ఇంటికి వైరింగ్ ఉంచేసి ఒక నెల అవుతుందన్నమాట. అంతా పిఓపి సీట్స్ పెట్టాక వీళ్ళు ఒక 15 డేస్ బ్యాక్ వైర్ అయితే మొత్తం అయితే కట్ చేశారు. అలానే కట్ చేసి ఒక మూలకైతే పడేశారు. ఎందుకంటే వాళ్ళు కెమెరా పెట్టడం వల్ల వాళ్ళైతే దొరకడం జరిగింది. బెడ్‌రూమ్స్‌లలో అలానే డైనింగ్ హాల్‌లో, కిచెన్‌లో మొత్తం అయితే వైరింగ్ అయితే గుంజడం జరిగింది. వాళ్ళకొచ్చినట్టు గుంజేశారు. అలానే కటింగ్ అయితే చేశారు. కొన్ని బోర్డ్స్‌లలో గుంజడం వీలు గాక అలానే వదిలేయడం జరిగింది. వాళ్ళకి వీలైనంత కట్ చేసుకొని వెళ్లారు. ఇక్కడ నేనేం చెప్తానంటే మనం ఎంతో కష్టపడి వైరింగ్ గుంజింటాము. అలాంటి చిల్లర నా కొడుకులొచ్చేసి వైరింగ్ అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నారు. వాళ్ళు చిల్లర పైసల కోసం. దాని తర్వాత మనం ఇలా ఇబ్బంది పడాల్సి ఉంటది. మొత్తం అయితే చూడండి ఎక్కడివక్కడ జామ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏ వైర్ అయితే జాయింట్ చేస్తాం చెప్పండి. ఇన్ని వైర్ కట్ చేస్తే ఇంటి వాళ్ళు ఎంతో ఆశతో అయితే ఇల్లు కట్టుకుంటారు. ఇలాంటి మంచి కంపెనీ వైరింగ్ అయితే చేసుకోవాలి. ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది కాకూడదు. ఎన్ని జాయింట్లు లేకుండా చేశాము. వీళ్ళొచ్చేసి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఎన్నో జాయింట్స్ చేయాల్సి ఉంటది. చూడండి ఎంత కుప్పలాగా పెట్టారో. ఇప్పుడైతే మనమైతే వైరింగ్ అయితే మొత్తం అయితే జాయింట్ ఏసుకోవడం, అలానే మళ్ళా సర్క్యూట్లు అయితే గుంజుకోవడం జరుగుతుంది. మనం పీఓపీ షీట్స్ మొత్తం ఒక్కొక్క 2 ఫీట్స్ అయితే కట్ చేసుకోవాలి. మనం ఫుల్‌గా పైనకెళ్ళేటట్టు. ఇప్పుడు పీఓపీ షీట్స్ ఆ వర్క్ ఖరాబు, పెయింటర్స్ వర్క్ ఖరాబు, మన వర్క్ ఖరాబు. ఆ చిల్లర నా కొడుకుల వల్ల ఇంత ఇబ్బంది అయితే ఉంటది. మనం ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాల్సి ఉంటదన్నమాట. ఎందుకంటే మనం చిన్న అమౌంట్ కోసం చూస్తే ఇలాంటి వేలు అయితే ఖర్చయిపోతాయి. మీరు గూటంగా కొత్త ఇల్లు కట్టుకున్నట్టయితే కెమెరా అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే ఎలాంటి విషయాల్లో దొంగలైతే ఖచ్చితంగా అయితే ఉంటారు. మనం ఏ వస్తువు పోయినా కూడా ఒక క్లారిటీ అయితే ఉంటది కెమెరా ఉన్నప్పుడు. మీరైతే ఖచ్చితంగా జాగ్రత్త అయితే కెమెరా అయితే పెట్టుకోండి.